ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏటూరు నాగారం సబ్ డివిజన్ పరిధిలోని మంకపేట, వాజేడు, వెంకటాపురం పలు మండలాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్లేట్లెట్స్ తగ్గుతుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. బెడ్లు ఖాళీ లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ గ్రామాల్లో విజృంభించడంతో ఇంటింటికి ఇద్దరు జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లే దోమలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రాల్లో కనీసం శుభ్రత లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి గోతులలో నీరు నిల్వ ఉండి డెంగ్యూ దోమలు తయారవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి డ్రైనేజీలు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టి రోడ్డు నుండి డ్రైనేజీ వరకు అక్రమ కట్టడాలు ఉంటే తొలగించి శుభ్రం చేసే దిశగా అధికారులను ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు.